రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి దీపు హత్య ఉదంతమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లందరినీ కలవరపాటుకు గురి చేసిందనే చెప్పాలి. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని ట్రాన్స్జెండర్లు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. అటు 26 జిల్లాలుగా చూసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు కూడా ఈ ట్రాన్స్జెండర్లు అనేది రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా దీపుకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది యావత్తు రాష్ట్రాన్ని అయితే కలవరపాటుకు గురి చేసినటువంటి అంశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్జెండర్లు అయితే రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశం గురించి ట్రాన్స్జెండర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఇప్పుడు దీపు హత్య ఉదంతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇట్లాంటి హత్య అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఏ ట్రాన్స్జెండర్కి కూడా జరగలేదు, అలాగే జరగకూడదు కూడా. దీనిపైన ట్రాన్స్జెండర్లు అనేది ఒక ఉద్యమంగా కూడా ఈరోజు మీరు ర్యాలీలు ధర్నాలు అనేది నిర్వహిస్తున్నారు. దీనిపైన ఎటువంటి జస్టిస్ కావాలని మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారు? నమస్కారం అండి మీడియా మిత్రులు అందరికీ. ఈరోజు మేము కోరుకున్నది ఏంటంటే, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. సమాజంలో మేము మనుషులము, మేమేంటంటే వివక్షత చిన్నచూపు గురయ్యి ఇంట్లో కూడాను రక్త సంబంధాలు తెంచుకొని మేము ఇతర ట్రాన్సాక్షన్లో కలిసిపోయాము, కమ్యూనిటీలో కలిసిపోయాము. ఈ రోజు దీప్ అనే అమ్మాయి MBA చేసింది. ఈ రోజు తన ఆర్థిక పరిస్థితుల వల్ల తన MBA పూర్తి చేయలేక ఒక అతన్ని నమ్మినందుకు వాడు మమ్మల్ని అడుక్కునే డబ్బులతోని మా దగ్గర ఉండే వస్తువులు, మా దగ్గర ఉండే డబ్బుని ఆశించి ప్రేమ అనే ముసుగులో మమ్మల్ని దించి నిన్నే ప్రేమిస్తాను, నీతోనే ఉంటాను, నీకు భరోసాగా ఉంటానని నమ్మించి ఈరోజు 4 సంవత్సరాలు సహజీవనం చేసి ఈరోజు అమ్మాయిని అతి కిరాతకంగా దారుణంగా అనకాపల్లి జిల్లా బయ్యవరం హైవే రోడ్డు పైన దుప్పట్లో కట్టి పడేశాడు. కానీ ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులు కడుపుకోదు ఏంటి? ఎవరు న్యాయం చేస్తారు? మా దగ్గరకు వచ్చి మా పిల్లల్లాగా మేము చూసుకున్నాం. ఈ రోజు ఒక దీపిక కాదు, రేపు ఒక జానకికి జరగచ్చు, రేపు ఒక వంశీకి జరగచ్చు. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఈ రోజు 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడాను గ్యాంగ్ రేపులు జరుగుతుంటే ఉద్యమాలు చేస్తూ సొసైటీ మొత్తం వీధులు, రోడ్లు, రాస్తారోకలు చేస్తారు. మా ప్రాణాలు కాదా? మేము ఇజ్రాయల్ సమాజంలో పుట్టలేదా? మేము ఓట్లు వేయట్లేదా? మేము ఓట్లేసి గెలిపించట్లేదు నాయకులకి? దయచేసి ప్రభుత్వం వారిని ఒకటే కోరుకుంటున్నాను, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారికి, అమ్మ ఒక ఆడదానివి నువ్వు, మేము ఆడవాళ్ళ బాధలను అర్థం చేసుకుంటామని ఈరోజు మా కన్నింటి పర్యవతం అవుతున్నాము. ఈ రోజు ఒక దీపుకు జరిగింది, రోడ్ల మీద వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎక్కడ ఏ మానవ మృగాలు మమ్మల్ని కాటేస్తాయో, ఏ మానవ మృగాలు మమ్మల్ని పిండేస్తాయో, మాకు అర్ధాంతరంగా మా ప్రాణాలు తీస్తాయని భయం వేస్తుందమ్మా. ఈరోజు లీగల్గా మీరు వాడి మీద సివిల్ యాక్షన్ తీసుకొని వెంటనే ఉరి తీయండి, లేదంటే మాకు అప్పచెప్పండి. అంతేగాని న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఉధృతం చేస్తాము. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో జరగడమే కాదు, తెలంగాణ నుంచి యావత్ ఇండియాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే అనకాపల్లిలో ఇది 3వ ఇన్సిడెంట్. ఆల్రెడీ ముగ్గురిని, అంటే ఇది 4వ ఇన్సిడెంట్. ఆల్రెడీ ముగ్గురిని, ఒకళ్ళైతే రైలు పట్టాల ట్రాక్ దగ్గర, ఇంకొకళ్ళైతే యాసిడ్ దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన చూస్తుంటే చాలా గుబుత్సాకరమైన రీతిలో ఉన్నది. ఎందుకంటే మొన్న మాధవికి జరిగినటువంటి ఘటన ఏదైతే హైదరాబాద్లో చాలా ముక్కలుగా చేసినటువంటి భర్త ఘటనలో చూసుకుంటే ఇది ఏ రకంగా చూడాలి అసలు మనం? ముఖ్యంగా మేము చిన్నప్పటి నుంచి చాలా వివక్షతకు గురవుతామండి. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మేము ఫస్ట్ నుంచి వివక్షతకు గురయ్యి తల్లిదండ్రులు విడిచిపెట్టి మా బతుకేదో మేము బతుక్కుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తుంటే ప్రేమ పేరుతో ఇటువంటి అబ్బాయిలు మా దగ్గర చేరి ఓన్లీ డబ్బు కోసం మా దగ్గర చేరి ప్రేమ అని నమ్మించి తీరా వాళ్ళతో సహజీవనం చేసిన తర్వాత మా లైఫ్తో ఆడుకుంది కాకుండా ఇలాంటివి జరగడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా మేమందరం కూడా పరిగణిస్తున్నాం. ఎవరైతే ఉన్నాడో తనకి ఉరిశిక్ష పడినంత వరకు మా ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, మా జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇండియా మొత్తం కూడా ఇలాంటి ధర్నాలే కాదు, తర్వాత ఎంత అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేమందరం రెడీగా ఉన్నామండి. సో దీపుకు న్యాయం జరగాలంటే వాడికి తప్పనిసరిగా ఉరి పడాలి, ఉరి తీయాలి వాడిని. తనకు ఎప్పుడైతే ఇలాంటివి ఎప్పుడైతే తనకు ఉరి పడుతుందో అలాంటి సంఘటనలు అనేది మరి పునరావృతం కాకుండా మాకు అంటూ ఒక న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఒక మా ట్రాన్స్ కమ్యూనిటీకే కాదండి, రేపు ఒక మహిళకు జరగచ్చు, రేపొద్దు ఇంకొకరికో జరగచ్చు. కాబట్టి ఈ యొక్క ఘటనని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్స్ గారు, అలాగే మన మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులందరూ కూడా సీరియస్ గా తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ, అలాగే ఇది ఓన్లీ అనకాపల్లిలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదో చేదరింపులు కానీ ఏదో చిన్న చూపు ధోరణిలో అలాంటివి అయితేనే ఉంటాయి. కానీ అనకాపల్లిలో ఇది 4వ ఉదంతం ఇట్లాంటివి. అంటే మరణించి అంటే జెండర్లో మరణం అనేది ఇది ఉదంతం అన్నమాట. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఒకటండి, ఈ విధంగా అంటే ఇది వరకు జరిగాయి కానీ ఇంత దీనిగా అయితే మాత్రం ఇంతవరకు ఒక హిజ్రాని ఇలా ముక్కలు చేసి అయితే మాత్రం ఎవరు అలా చేయలేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ పైన తరచూ ఈ ఒక్క దీపు అనే కాకుండా తరచూ మా అలాంటి ట్రాన్స్జెండర్స్ పైన చాలా ఈ దాడులు జరుగుతాయి. కానీ ఇలా ఇజ్రా దీపుకు జరిగినటువంటిగా ఇంతవరకు ఎవరికి కూడా అంత ఘోరంగా జరగలేదు. దీన్ని అయితే మాత్రం మేము అది చూసి మేము బయటికి వెళ్ళాలన్నా భయం వేసే పరిస్థితిలో ఉన్నాం. బయటికి వెళ్ళి ఎక్కడికైనా మేము డైలీగా బయటికి వెళ్ళి మా ప్రొఫెషన్లో మేము వెళ్ళాలన్నా రావాలన్నా భయం వేస్తుంది. దీనికి సంబంధించి అమ్మా 2019లో మీకు స్వాభిమాన్ అనే చట్టం ఒకటి ఉంది. మరి ఈ స్వాభిమాన్ చట్టం అనేది మీకు ఎంతగా ఉపయోగపడుతుంది? అసలు ఏం లేదండి. స్వాభిమాన్ చట్టం 2019 జూలై 19లో మాకు చట్టం అంటూ వచ్చింది. సో ఆ చట్టంలో ఏముంది? ఫస్ట్ ఉండడానికి ఇల్లు, మనం కూడా మనుషులతో ఈక్వల్ గా ఉండడానికి అనే రైట్స్, అంటే మనం జీవించే హక్కు, నివసించే హక్కు, మనుషులు తిరిగే హక్కు, స్వేచ్ఛా హక్కులు అనేవి మాకు కూడా అందులో పొందుపరచడం అనేది జరిగింది. సో అలాంటి యాక్ట్ లాగే మా ట్రాన్స్జెండర్ కి కూడా ఎవరైనా ఇలాంటి ఘటనలు కానీ పునరావృతం అయితే దీనికి కూడా ఒక స్పెషల్ యాక్ట్ అనేది రావాలి. కంపల్సరీగా ఇప్పుడు మహిళా యాక్ట్ అనేది ఎలా ఉంటుందో ట్రాన్స్జెండర్ యాక్ట్ అంటూ కూడా మన ఆంధ్రాలో రావాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మాలాంటి వాళ్ళకి కూడా రక్షణ అంటూ కల్పించాలి. స్త్రీలకి అయితే ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారో మాలాంటి వాళ్ళకి కూడా అదే రక్షణ కల్పించాలి. అదే కోరుకుంటున్నాం సార్. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఈరోజు అనకాపల్లి ఉదంతం వదిలేస్తే మీకు ట్రాన్స్జెండర్లుగా ఎలాంటి రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? అసలు మీకు రక్షణ ఉందా? ఎలాంటి రక్షణ కావాలని కోరుకుంటున్నారు? మాకైతే సార్ ఏ విధంగా రక్షణ లేదు సార్. ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నాం. పబ్లిక్ తిరిగిన ఒకరు వస్తారు, ఏదో మాట్లాడతారు, ఇంకోళ్ళు వస్తారు, కొట్టడానికి వస్తారు, ఇంకోళ్ళు ఏదో చేదరించుకుంటారు. కొంచెం చేదరించుకున్నా పర్వాలేదు. కానీ మనుషులు మేము చేస్తున్న దీనికి వాళ్ళు కొట్టడానికి దానికి ఇచ్చేస్తారు. సపోజ్ ఇప్పుడు దీపు అనే అమ్మాయి చనిపోయింది, మా ట్రాన్స్ ఉమెన్ చనిపోయింది. కానీ సమాజం ఏంటనుకుంటుంది? ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సమాజం, వీళ్ళు ట్రాన్స్జెండర్, వీళ్ళకి ఏటుంది, వీళ్ళకి ఏ హక్కు ఉంది, వాళ్ళు చచ్చిపోయినా మొక్కలు నరికిస్తున్నా సరే ఎవరు పట్టించుకునే ఎవరు లేరు, వాళ్ళ దాన్ని ఆలిపోతాయి, 2 రోజులు అరుచుకుంటారు, తర్వాత మానేస్తారు అనుకుంటున్నారు. కానీ మేము అలా మానం సార్. మనుషుల్ని చంపిన వాళ్ళు కూడా మామూలు చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. కానీ ఈ విధంగా ముక్కలుగా నరికి, అంటే తల్లికి తండ్రికి కాకుండా ఇప్పుడు ప్రేమించామనుకున్న నా దగ్గరికి వచ్చి మోసం చేసి నువ్వు వెళ్ళిపోయి నువ్వు వేరే ఆవిడతో ఉన్నా పర్వాలేదు, కానీ ఈ విధంగా నువ్వు హింసించి టార్చర్ పెట్టి చంపి రంపాలతో కోర్చి అంత సైకోలా బిహేవ్ చేసుకొని ఇది మాత్రం మేము అస్సలు సహించలేకపోతున్నాం సార్. ఇదే విధంగా రేపు ఫ్యూచర్లో మాకు కావచ్చు, మా తర్వాత తరం కావచ్చు, ఎవరికైనా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని మేము ముందు కదిలొచ్చాం సార్ మీడియా దగ్గరికి. నెక్స్ట్, ప్రాణం అనేది ఎవరిదైనా ఒకటే, అది ఆడైనా మగైనా అనేది ప్రాణం అందరికీ ఒకటే. దీనికి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ అనేది ఈ రకమైనటువంటి కిరాతకమైనటువంటి హత్య చూస్తే అందరూ కూడా ఖండించాల్సిన రీతిలో ఉంది. అయితే మీ పట్ల పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఇట్లాంటి హత్యల పట్ల? అంటే ఒక ట్రాన్స్జెండర్ ఈ రకమైనటువంటి హత్యకు గురైంది, అయితే పబ్లిక్ గా ఎలా రియాక్ట్ అవుతున్నారు తోటి పబ్లిక్ కూడా? సార్ ఇప్పుడు చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ ఇది నాటి నుండి కాదు, దేవుళ్ళ నుంచి ఎంతో అర్ధనారీశ్వరులుగా పేరు పొందారు. అప్పటి నుంచి ఇప్పటికి రోజు రోజుకి విలువ పెరుగుతూ ఉంది. అయితే ఏంటంటే కొంతమంది వెధవలు కావాలని ఏంటంటే ట్రాన్స్జెండర్ల మనసును గ్రహించి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళ అవసరం తీరిపోయాక ఇలాంటి దుర్భరమైన పనులు అయితే చేస్తున్నారు. ఇది సమాజానికి ఏంటంటే ట్రాన్స్జెండర్ల మీద ఉన్న విలువను కొంతమందిలో తగ్గుతూ వస్తుంది, కొంతమందిలో పెరుగుతూ కూడా వస్తుంది. అయితే ఏంటంటే ప్రభుత్వ పరంగా కానీ మా ట్రాన్స్జెండర్ యూనిటీ కమ్యూనిటీ కానీ తప్పకుండా ఇంకా యూనియన్లు పటిష్టపరచాలి, ఇంకా ఇలాంటివి జరగకుండా తీవ్ర స్థాయిలో ఇంకా ధ్వజమెత్తాలి. ఒక ట్రాన్స్జెండర్ చనిపోయింది అంటే ఎవరైనా కూడా, చనిపోయిన వ్యక్తి ఎవరైనా కూడా మనిషే. అయితే తోటి మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ వివక్షల పక్కన పెడితే పబ్లిక్ రియాక్షన్స్ మీకు ఎట్లా సానుభూతినిస్తున్నాయి? ఒకటండి, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాలి సమాజంలో. పబ్లిక్ లో మార్పు వస్తే గానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఎందుకు అంటే పబ్లిక్ లో అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది.
వాళ్ళకి ఎంత చెప్పినా ఇల్లిటరేట్స్ కొంతమంది పల్లెటూరులో గ్రహిస్తారు, కొంతమంది గ్రహించలేరు. లిటరేట్స్ కూడా పీజీలు చేసి ఇంటర్మీడియట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ కూడా మేము వెళ్తుంటే అనేక రకాలైనటువంటి మాట్లాడుతుంటే మానసిక రోగులం అయిపోయి మేము ఎంతో బాధపడుతున్నామండి. ఏం చెయ్యాలి, మెంటల్గా మేము ప్రిపేర్ అయిపోయి మేము ఏం చెయ్యాలో తెలియక మేము బాధపడుతున్నాం. ఎందుకంటే తోడబుట్టిన అన్నదమ్ముల అభిమానం ఉండదు, వచ్చిన వదిలిన అభిమానం ఉండదు, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేక మేము దుర్భర జీవితాన్ని గడిపిస్తున్నామండి ఈ రోజుల్లో. అలాంటిది ఈ రోజుల్లో ఇంకా దుర్భరమైన స్థితిలో మమ్మల్ని ఖండాలుగా నరికిస్తే మాకు భరోసా ఎవరు, సెక్యూరిటీ ఎవరని మేము సమాజంలో ముందు మార్పు కోరుకుంటున్నామండి. ముందు సమాజం మారాలి. ఒక పిల్లకి గ్యాంగ్ రేప్ జరిగిందంటే మహిళా లోకాలు కథలు వస్తాయి, ఉద్యమ సంఘాలు కథలు వస్తాయి. ఇజ్రాయల్ మనుషులు కదా, సమాజంలో జంతువుల్లో బ్రతుకుతున్నారా? వీళ్ళు ప్రాణాలు ఒకటే కదా, వీళ్ళు అమ్మ గర్భాన్ని 9 నెలల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కదా. మీకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అని మంత్రసాన్ కానీ గైనకాలజిస్ట్ కానీ చెప్తారు. మీకు ఎజ్రా పుట్టిందని వైద్య రంగంలో ఎక్కడ చెప్పిన దాఖలు కూడా లేవు. కావాలంటే మీరు పరీక్షించండి, ఎక్కడ మీకు ఎజ్రా పుట్టిందని వెంటనే చెప్పరు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు 14 years దాటాక వాళ్ళ ఆ లక్షణాలు అనేది బయటపడిన తర్వాత వీళ్ళు హిజ్రాగా మారిపోతున్నారు. కానీ దీనికి అంతటికి కారణం తల్లిదండ్రుల శాపం కాదండి, వాళ్ళు కన్నవరకే. మాలో జన్యుం లోపం వల్ల మాకు రేరైపోయి లక్షణాలు మేము హిజ్రాలుగా మారిపోతున్నాం. చుట్టూ ప్రజల మధ్య తిరిగితే ఏ ఆడదానిలాగా తిరుగుతున్నాడు, ఈడాడు చేతులు ఊపుకొని తిరుగుతున్నాడు అని కొంతమంది అనడం వల్ల తల్లిదండ్రులు సిగ్గుకు సిమ్మిలిపోయి ఇంట్లో నుండి వెలివేసి గెంతేస్తున్నారు. ఈ రోజు కూడా కుటుంబాలు శుభకార్యాలకు మాకు పిలవరు, శుభకార్యాలకు వెళ్తే ఆమె దూరంలో ఉంటారు. ఎందుకు? సమాజం ముందు మార్పు రావాలి. వీళ్ళు మనుషులే, కడుపులో పుట్టిన బిడ్డల్ని అలా వదిలేకండి, హిజ్రా అయినా మీ బిడ్డే కదా మీరు ఆదరించండి అని సొసైటీ ఎందుకు చెప్పట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ప్లీజ్ టెల్ మీ. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు దీపుకు జరిగినటువంటి అన్యాయం అయితే చాలా వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇటు అనకాపల్లిలో ఇది 4వ ఘటన. ఒక ట్రాన్స్జెండర్ని యాసిడ్తో దాడి చేస్తే ఇంకో ట్రాన్స్జెండర్ని రైల్వే ట్రాక్ పైన, ఇంకో ట్రాన్స్జెండర్ని ఒక అసభ్యకర రీతిలో కూడా హత్య చేసిన ఘటన. ఇది చూస్తే ఇది 4వ ఘటన. అంటే ముక్కలుగా చేసినటువంటి ఈ వ్యవహారం చూస్తే మొత్తం అటు ట్రాన్స్జెండర్లే కాదు, ఇటు మహిళా లోకమే కాదు, ఇటు పురుష లోకమే కాదు, అందరూ కూడా దీనిలో అయ్యో అనే పరిస్థితి అయితే ఉంది. దీనిలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని మరింత పటిష్టంగా తీసుకుంది. అయితే వీళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి, స్వాభిమాన్ అనే చట్టాన్ని ఇంకా బలోపేతం చేయాలి, మాకంటూ ప్రత్యేకమైనటువంటి చట్టం కావాలి, మాకంటూ చట్టం ఉంటే మేము నడి రోడ్లో కూడా మేము బతకగలే స్థితి వస్తుంది అని అంటున్నారు. అట్లాగే ఈ వ్యవహారంలో ఏదైతే బన్నీ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బన్నీ అనే వ్యక్తికి తప్పనిసరిగా ఉరిశిక్ష అనేది పడాలి, లేదా మాకు అప్పచెప్పండి, మేమేం చేయాలో మేము చేస్తామనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రాన్స్జెండర్లు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి వాళ్ళ ఆవేదన అయితే ఇది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.